సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ చీఫ్ మాధవ్ భేటీ అయ్యారు. చంద్రబాబు నివాసంలో వీరి సమావేశం కొనసాగుతోంది. భేటీలో మంత్రులు ఆనం, పార్థసారథి, సత్యకుమార్ కూడా పాల్గొన్నారు. తిరుమల లడ్డు అంశంలో ఉమ్మడి కార్యాచరణపై నేతలంతా చర్చిస్తున్నారు. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ చీఫ్ మాధవ్ భేటీ అయ్యారు. చంద్రబాబు నివాసంలో వీరి సమావేశం ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ భేటీలో మంత్రులు ఆనం, పార్థసారథి, సత్యకుమార్ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా తిరుమల లడ్డు అంశంలో ఉమ్మడి కార్యాచరణపై నేతలంతా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. సీఎం చంద్రబాబు నివాసంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ చీఫ్ మాధవ్ తో ప్రస్తుతం చంద్రబాబు భేటీ అయ్యారు. సమావేశం కొనసాగుతోంది. చంద్రబాబు నివాసంలోనే ఈ సమావేశం కొనసాగుతోంది. భేటీలో మంత్రులు ఆనం, పార్థసారథి, సత్యకుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, ఈ సమావేశానికి మెయిన్ ఎజెండా ఏంటి? ఏ అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు? ప్రస్తుతం మనం ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయం దగ్గర ఉన్నాం. కొద్దిసేపటి క్రితం అంచుమించి ఒక అరగంట క్రితం సమావేశం మొదలైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ చీఫ్ మాధవ్, మంత్రులు ఆనంద్ రామనారాయణ రెడ్డి, పార్థసారథి, సత్యకుమార్ వీరు కూడా మీటింగ్ హాజరయ్యారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా వచ్చారు. ఓవరాల్ గా తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం అదే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరుగుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే తిరుమల లడ్డు అంశానికి సంబంధించి ఒక పక్క సిబిఐ సిట్ రిపోర్ట్ ఇవ్వడం, ఆ తర్వాత దాని మీద కేబినెట్ లో కమిటీ ఏర్పాటు చేద్దామని నిర్ణయం తీసుకోవడం, వైసీపీ విమర్శలు తీవ్రతరం చేయటం, ఈ అంశాలన్నిటి మీద కూడా ప్రధానంగా చర్చ జరుగుతోంది. అంటే తిరుమల లడ్డూలో జంతు అవశేషాలు కలిశాయని గతంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. తర్వాత సిబిఐ సిట్ ప్రత్యేకంగా ఒక నివేదిక కూడా ఇచ్చింది. జంతు అవశేషాల కన్నా నెయ్యి కల్తీ అయింది, నెయ్యి కల్తీ జరిగిందని ఇచ్చింది. కాబట్టి దానికి సంబంధించి అసలు ఓవరాల్ గా సిట్ రిపోర్ట్ ఏ రకంగా ఉంది? సిట్ రిపోర్ట్ ప్రస్తుతం సుప్రీంకోర్టుకు చేరాలి. సుప్రీంకోర్టు దాని సీల్డ్ కవర్ లో ఓపెన్ చేసిన తర్వాత ఆ నివేదిక మీద ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. ఈ లోపే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకో కమిటీ ఏర్పాటు చేసే దిశగా ముందడుగు వేసింది. కాబట్టి ఓవరాల్ గా పరిణామాలు ఏ రకంగా ఉన్నాయి? వెంకటేశ్వర స్వామి భక్తుల్లో కావచ్చు, లేకపోతే జనంలో కావచ్చు, తప్పుడు సంకేతాలు వెళ్లకుండా ఎలాంటి కార్యాచరణ అవలంబించాలి? భవిష్యత్తులో మూడు పార్టీలు కలిసి టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి అటు రాజకీయ పరంగా ఎలా ఎదుర్కోవాలి, పాలనా పరంగా ఎలా ఎదుర్కోవాలి? ఎందుకంటే కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉంది. కూటమి నేతలు బయట జిల్లా పర్యటనలు చేసుకుంటారు. రాజకీయంగా అనేక రకాలైన విమర్శలు వస్తుంటాయి. కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ పరంగా, పొలిటికల్ గా, అందుకే ఇవాళ మంత్రులు ఒక పక్క ఉన్నారు, పార్టీ అధ్యక్షులు మరో పక్క ఉన్నారు, ఇద్దరు కలిసి సంయుక్తంగా సమావేశం నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ సమావేశంలో కీలక ఎజెండాగా ఈ అంశాలు ప్రధానంగా వచ్చే అవకాశం కనిపిస్తోంది. తిరుమల లడ్డు వ్యవహారాన్ని ఎంత దూరం తీసుకెళ్లి ప్రస్తుతం అది ఆగింది, ఎక్కడ దీనికి ఒక ఫుల్ స్టాప్, లాజికల్ కన్క్లూజన్ ఉండాలి? ఎందుకంటే చాలా భక్తులకు సంబంధించిన విషయం. కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, వెంకటేశ్వర భక్తులు అంటే దేశవ్యాప్తంగా ఉంటారు, ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ మనోభావాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి దానికి సంబంధించిన ఎజెండాగా మీటింగ్ సాగుతోంది. బహుశా 1 గంటకి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కలిపి కొంతమంది
మంత్రులు కూడా ఉంటే ఉండొచ్చు. ఒక జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రభుత్వం ఏమేమి చర్యలు తీసుకుంది, దీనికి కంక్లూజన్ ఏ రకంగా ఇవ్వాలి, జరుగుతున్న దుష్ప్రచారానికి కావచ్చు, వైసీపీ చేస్తున్న విమర్శలు కావచ్చు, సోషల్ మీడియాలో రకరకాలుగా వస్తున్న విమర్శలు కావచ్చు, ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలనే యాంగిల్లో చర్చ జరిగి అది డీటెయిల్డ్ గా ప్రెస్ మీట్ లో చెప్పే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. అయితే ప్రసన్న, కేవలం ఈ సమావేశం తిరుమల లడ్డు అంశానికి సంబంధించి డిస్కస్ చేయడానికైనా ఇంకా ఇతర అంశాలు కూడా చర్చించే అవకాశం ఉందా? అంటే ప్రస్తుతం అయితే తిరుమల లడ్డు అంశానికి సంబంధించి ఒక ఎజెండాగా తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. 2-3 రోజుల క్రితం కొన్ని ఉద్రిక్త పరిస్థితులు కూడా ఈ అంశానికి సంబంధించి వచ్చాయి. కాబట్టి దానికి సంబంధించి ప్రధానంగా ప్రతిపక్షంగా అటు వైసీపీ చేస్తున్న విమర్శలు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న టూర్స్, ఈ విషయాలన్నిటి మీద కూడా పొలిటికల్ గా కొంచెం ముందుకెళ్లాలంటే ప్రభుత్వం కూడా చాలా స్ట్రాంగ్ గా స్పందించాల్సిన పరిస్థితి ఉంది. ఒక పక్క సిబిఐ సిట్ ఇచ్చిన రిపోర్టులు చూస్తూ అందులో నెయ్యి కల్తీ జరిగిందని ఉన్నా, మిగిలిన విధంగా గతంలో సీఎం చంద్రబాబు ఇందులో జంతు అవశేషాలు కలిసాయని మాట్లాడారు. కాబట్టి కొన్ని ల్యాబ్ రిపోర్ట్స్ ఆ రకంగానే ఉన్నాయని ఇప్పటికే మంత్రులు మాట్లాడారు. దానికి దీనికి డిఫర్ అవ్వకుండా ఏ రకంగా ఈ ఇష్యూని జనంలోకి తీసుకెళ్లాలనే ఒక యాంగిల్లో ప్రధానంగా చర్చ జరుగుతుంది. దీంతో పాటు మీరు అడిగినట్టుగా నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజ్యసభ స్థానాలకి భవిష్యత్ రాజకీయ పరిణామాలు, స్థానిక ఎన్నికలు అయితే వాటన్నిటికన్నా తిరుమల లడ్డు అంశం అనేది ప్రధానంగా ఉంది. కాబట్టి కొంత ఉక్కిరి బిక్కిరి చేస్తున్న అంశం కాబట్టి ప్రజల్లో కూడా ఇది తీవ్రమైన చర్చకు దారితీస్తున్న అంశం కాబట్టి దీనికి ఒక లెవెల్లో కనుక ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇది కంటిన్యూగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ పరంగా మనం ఏ రకంగా ముందుకెళ్ళాం, ఏ రకంగా ఎంక్వైరీ జరిగింది, సిట్ రిపోర్ట్ ఏ రకంగా ఉంది, రేపు కేబినెట్ లో తీసుకున్న కమిటీ రిపోర్ట్స్ ఏ రకంగా ఉన్నాయి, ఇవన్నీ చూసిన తర్వాత దీనికి ఎండింగ్ ఏ రకంగా ఉండాలనే యాంగిల్లో ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ప్రెస్ మీట్ తర్వాత దీనికి సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. గత 3 రోజుల నుంచి పరిస్థితులు చూస్తూ ఉన్నాం ప్రసన్న. మొదటగా కేబినెట్ సమావేశం జరిగింది, ఆ తర్వాత చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు, ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ చీఫ్ మాధవ్ ఇతర మంత్రులతో కూడా వరుసగా భేటీలు నిర్వహిస్తూ వస్తున్నారు. అంటే వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో గట్టిగా తిప్పికొట్టడమే లక్ష్యంగా వ్యూహాన్ని రచిస్తున్నారు అనుకోవచ్చా ఈ సమావేశాల్లో? అంటే తప్పనిసరిగా అదే యాంగిల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే గత వారం రోజులుగా తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి అంటే ఏ రోజైతే సిబిఐ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న సిట్ రిపోర్ట్ వచ్చిందో అందులో తిరుమల లడ్డూకు సంబంధించి జంతు అవశేషాలు లేవు, కల్తీ నెయ్యి జరిగిందని వచ్చిందో అప్పటి నుంచి కూడా వైసీపీ విమర్శలు చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా చర్చ మొదలైంది. దీంతో పాటు వైసీపీ చేస్తున్న కొన్ని కార్యక్రమాలకు సంబంధించి మాజీ మంత్రులు అంబటి రాంబాబు బయటకు రావడం, ఆయన సీఎం మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, తర్వాత ఆయన ఇంటి మీద దాడి జరగడం, తర్వాత కంటిన్యూస్ గా దాని తర్వాత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద దాడి జరగడం, ఈ అంశాలన్నింటినీ ఒక పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం రాష్ట్రంలో ఏర్పడింది. ఇదంతా కేవలం దేనికి? తిరుమల లడ్డు అంశానికి సంబంధించి. తిరుమల లడ్డుకి కంటిన్యూటీ సీరియస్ గా ఈ అంశాలన్నీ తెరపైకి వచ్చాయి. కాబట్టి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే కూటమి ప్రభుత్వం పదే లా అండ్ ఆర్డర్కి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాము అని చెప్తోంది. కాబట్టి మాజీ మంత్రుల నివాసానికి దాడి చేయడం, రాజకీయంగా మాటలు అనుకోవడం వేరు, కానీ అక్కడ పెట్రోల్ బాంబులు విసరటం, ఒక రకమైన ఫైర్ ఆ 2 ఇళ్ల మీద ప్రధానంగా కనిపించింది. కాబట్టి ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే కనుక చాలా రాంగ్ ఇండికేషన్ జనంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే 3 రోజుల క్రితమే సీఎం చంద్రబాబు టూర్ లో ఉన్నా కూడా హైదరాబాద్ నుంచే టీడీపీ క్యాడర్ అంతటిని అలర్ట్ చేశారు. సంయమనం పాటించాలి, ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయద్దని చెప్పారు. అయినా కూడా అది సీరియల్ కంటిన్యూటీగా సాగడంతో ప్రభుత్వం కేబినెట్ లో కమిటీ ఏర్పాటు చేయాలని ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆ కమిటీ ఇప్పటి వరకు ఫామ్ చేయలేదు. ఈ రోజు జరిగే సమావేశంలో మంత్రులు కూడా ఉన్నారు. కాబట్టి ఆ కమిటీ విధి విధానాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఆల్రెడీ ఇప్పటికే సిబిఐ సిట్ నివేదిక ఇచ్చింది, అది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. కాబట్టి న్యాయ సలహాలు కూడా తీసుకున్నారు. న్యాయ సలహా తీసుకుని కమిటీ ఏర్పాటు చేయొచ్చని నిర్ణయం తీసుకున్న తర్వాత కమిటీ ప్రకటన కూడా బయటకు వచ్చింది. మళ్ళీ ఫర్దర్ గా కూడా అవసరమైతే న్యాయ సలహాలు తీసుకోవడం, సుప్రీంకోర్టులో నివేదిక ఉంది. కాబట్టి మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం కమిటీ కనుక వేస్తే ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, న్యాయపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందా అనే యాంగిల్లో కూడా ప్రధానంగా చర్చ జరుగుతోంది. అన్నిటికన్నా ప్రధానంగా కూటమిలో ఉన్న రాజకీయ పార్టీలుగా టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి పొలిటికల్ గా దీన్ని ఏ రకంగా ఎదుర్కోవాలి, వైసీపీ చేస్తున్న విమర్శలను ఏ రకంగా తిప్పికొట్టాలి, గ్రౌండ్ లెవెల్లో కావచ్చు, జిల్లా పర్యటనలో కావచ్చు, లేకపోతే కేడర్ లో కావచ్చు, తిరుమల లడ్డు విషయంలో కాంక్రీట్ గా ఒకే అంశాన్ని మాట్లాడాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం, ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క అభిప్రాయం కనుక చెప్తే జనంలో తప్పుడు సంకేతాలు వెళ్తాయి. వెంకటేశ్వర స్వామి భక్తులకు సంబంధించిన అంశం కాబట్టి చాలా క్లారిటీగా ఉండడం కోసం 2 రోజులు, ఇందాక మీరు చెప్పినట్టు ఫస్ట్ కేబినెట్, తర్వాత నిన్న డిప్యూటీ సీఎంతో చంద్రబాబు సమావేశం అయ్యారు. ఇవాళ మళ్ళీ 3 పార్టీల నేతలతో మీటింగ్, మంత్రులతో సమావేశం. రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజులుగా తిరుమల లడ్డు అంశాన్నే ప్రత్యేకంగా కేవలం కేబినెట్ కూడా ఇతర అజెండాలు ఏమీ లేకుండా కేవలం
తిరుమల లడ్డు అంశాన్ని ఒక్కటే బేస్ చేసుకుని మొన్న కేబినెట్ కూడా సమావేశం కూడా జరిగింది. చాలా అసాధారణ పరిస్థితుల్లోనే ఇలాంటి సమావేశాలు జరుగుతుంటాయి. మొన్న కూడా మంత్రులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఎజెండా ప్రస్తుతం పక్కన పెడుతున్నాం, భక్తులకు సంబంధించిన అంశం కాబట్టి తిరుమల లడ్డూయే మాకు ప్రధాన ఎజెండా అని చెప్పడం జరిగింది. ఈ రోజు జరుగుతున్న సమావేశంలో సీఎం చంద్రబాబు నివాసంలో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ ఉంది కాబట్టి దీనికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ, భవిష్యత్తులో మళ్ళీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళటం, ఒకవేళ వైసీపీ ఫార్వర్డ్ గా ముందుకెళ్తే కనుక దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, వైసీపీ రాజకీయ వ్యూహం ఏ రకంగా ఉంది, త్వరలో అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. అసెంబ్లీలో మళ్ళీ ఈ విషయం వచ్చిందంటే అది దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసే పరిస్థితి ఉంటుంది కాబట్టి లాజికల్ కన్క్లూజన్ ఈలోపే ఇచ్చి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం మరింత ప్రొటెక్ట్ చేసుకునేలాగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ అంశాలన్నిటి మీద కూడా చర్చించడానికి ఇవాళ సమావేశం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు.